Next problem number 3. Find the Laplace transform of first problem sin omega t plus alpha. Solution. ఏమనుకోవాలి ఫస్ట్ ఏదైనా ఎఫ్ ఆఫ్ టీ అనుకోవాలి. లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ ఆల్ఫా. సైన్ ఏ ప్లస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఫార్ములా. టేకింగ్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్స్. ఎల్ ఆఫ్ sin omega t cos alpha cos omega t sin alpha. ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏం కాదు. కొన్ని వీటిల్లో కొన్ని ఇంపార్టెంటే, కొన్ని ఇంపార్టెంట్ కాదు. కానీ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, తెలియాలంటే మనం చేయాల్సిందే. దీంట్లో కాన్స్టెంట్ పక్కన పెడదాం. టీ లేనిది కాన్స్టెంట్ అంటే బై లీనియారిటీ ప్రాపర్టీ కాస్ ఆల్ఫా బయట రాసుకుంటే ఎల్ ఆఫ్ సైన్ ఒమేగా టీ. ఇక్కడ సైన్ ఆల్ఫా బయట రాసుకుంటే ఎల్ ఆఫ్ కాస్ ఒమేగా టీ. దిస్ ఈజ్ ఈక్వల్ కాస్ ఆల్ఫా సైన్ ఏటీ లాగా ఉంది. సైన్ ఏటీ అంటే ఏ బై అంటే ఒమేగా బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇక్కడికి వచ్చేసరికి సైన్ ఆల్ఫా ఇక్కడ కూడా ఎస్ వచ్చింది, ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్. ఇక్కడ 1/s స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ కామన్ తీసుకుంటే ప్లస్ ఒమేగా స్క్వేర్ కామన్ తీసుకు ఒమేగా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ ఎస్. ఇది మనకు వచ్చిన ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లంలో ఒకవేళ ఫంక్షన్ ఇలా ఇస్తే సైన్ నెంబర్ 2 సైన్ 2t సైన్ 3t సైన్ 2t సైన్ 3t. సొల్యూషను లెట్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు సైన్ 2t సైన్ 3t. మనం దీన్ని డైరెక్ట్గా రాయకూడదు. 2 సైన్ 2t సైన్ 3t బై 2/2 రాసుకున్నాం. అంటే ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు 1/2 పక్కన పెడితే 2 సైన్ ఏ సైన్ బి. 2 సైన్ ఏ సైన్ బి అంటే ఫార్ములా ఏంటి? కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై ఫార్ములా. గుర్తున్నాయా ఫార్ములాస్? 2 sin a sin b equal to cos of a minus b minus cos of a plus b. ఇది ఫార్ములా. ఫస్ట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి రాస్తున్నాను నేను. అంటే కాస్ ఆఫ్ 2t మైనస్ 3t మైనస్ కాస్ ఆఫ్ 2t ప్లస్ 3t అంటే 1/2 ఇంటూ కాస్ ఆఫ్ మైనస్ థీటా ఈక్వల్ టు కాస్ థీటానే కాబట్టి ఇది కాస్ టీ, ఇది కాస్ 5t. ఇది ఫార్మ్, ఇది ఎఫ్ ఆఫ్ టీ. టేకింగ్ లాప్లెస్ ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ. ఇప్పుడు ఫంక్షన్ సపరేట్ అయింది చూడండి. మనకు సైన్ 2t సైన్ 3tకి లాప్లెస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా లేదు కాబట్టి ఈ 2 సైన్ ఏ సైన్ బి ఫార్ములా అప్లై చేస్తే కాస్ ఏ మైనస్ బి కాస్ ఏ ప్లస్ బి వచ్చింది. ఇప్పుడు సపరేట్ చేయొచ్చు చూడండి. ఎల్ ఆఫ్ కాస్ టీ మైనస్ కాస్ 5t/2 అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 1/2 బయట రాసిన ఎల్ ఆఫ్ కాస్ టీ మైనస్ 1/2 బయట రాసిన ఎల్ ఆఫ్ కాస్ 5t అంటే దీనికి ఫార్ములా ఏంటి? ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ దీనికి ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఇది ఫార్ములా. మీ ఇష్టం ఎక్స్పాండ్ చేసుకున్నా మీ ఇష్టం. ఎస్ను బయట రాసుకోండి. s/2 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఎస్ స్క్వేర్ ప్లస్ 25. ఇక్కడ ఎస్ స్క్వేర్ ప్లస్ 25 మైనస్ ఎస్ స్క్వేర్ మైనస్ 1 ఎస్ స్క్వేర్ క్యాన్సిల్. s/2 ఇంటూ 24/s స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 25. 2 12s క్యాన్సిల్. 12s బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఎస్ స్క్వేర్ ప్లస్ 25. ఇది మనకు వచ్చిన ఫార్ములా. ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ అంటే మనకు వచ్చిన కండిషన్. దీని ప్రకారం ఇట్లా 2 సైన్ ఏ కాస్ బి 2 కాస్ ఏ సైన్ బి 2 కాస్ ఏ కాస్ బి ఏది ఇచ్చినా కూడా మీరు అప్లై చేయండి. నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ రాసినాను, అవి మీరు వర్కౌట్ చేయండి. నెంబర్ 3
sin t sin 2t cos t. నేను ఆన్సర్లు రాస్తున్నాను దీనికి. దిస్ ఈజ్ ఈక్వల్ టు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్సర్ రాస్తున్నాను. అప్లై చేసినప్పుడు 2 ఇంటూ ఎస్ స్క్వేర్ ప్లస్ 3 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 1 ఎస్ స్క్వేర్ ప్లస్ 9. నెంబర్ 4, ప్రాబ్లం నెంబర్ 4. sin 2t లేకపోతే cos 3t sin 5t. దీనికి ఆన్సర్ వచ్చేసరికి 1 by s square plus 4 by s square plus 64. ఇవి ఆన్సర్లు. ఇవి మీరు వర్కౌట్ చేయండి. ఇక నేను ఈ మోడల్ ఇంతటితో ఆపుతున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ మీద ఒక ప్రాబ్లం, 2-3 ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, prove that the function. Next problem number 4, prove that the function f of t equal to t square is of exponential order 3. Solution, given f of t equal to t square. ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ ఫార్ములా గుర్తుందా మీకు? లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ లిమిట్స్ తీసుకుంటాం. e పవర్ మైనస్ st f ఆఫ్ t ఈక్వల్ టు, ఇక్కడ s ఈక్వల్ టు 3 అని అర్థం. ఆర్డర్ ఏదైతే అది అంటే లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ 2 ఇస్తే s ప్లేస్లో 2 రాసుకుంటాం. e పవర్ మైనస్ 3t f ఆఫ్ t అంటే t స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ t స్క్వేర్ బై e పవర్ 3t. లిమిట్ అప్లై చేయండి, ఖచ్చితంగా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ వస్తుంది. ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ అంటే మనకి అప్లై చేయకూడదు ఫార్ములాలో. 0/0, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ, 0 పవర్ 0, ఇన్ఫినిటీ పవర్ ఇన్ఫినిటీ, ఇట్లా ఏ మోడల్ వచ్చినా కూడా వాటిని ఇన్డిటర్మినేట్ ఫామ్ అంటాం. వీటిని మనం లిమిట్ అప్లై చేయకూడదు. దీనికి ఒక రూల్ అప్లై చేస్తాం. ఆ రూల్ పేరు ఏంటంటే ఎల్ హాస్పిటల్ రూల్. అంటే దాని అర్థం ఏంటంటే డిఫరెన్షియేట్ న్యూమరేటర్ డినామినేటర్ డిఫరెన్షియేట్ చేస్తాం. టీ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ 2t, ఈ పవర్ 3tకి డిఫరెన్షియేషను ఈ పవర్ 3t ఇంటూ 3 బై ఎల్ హాస్పిటల్ రూల్. దీన్ని ఎల్ హాస్పిటల్ రూల్ అంటాం. అట్లా ఎంతవరకు చేయాలి అంటే డినామినేటర్ న్యూమరేటర్ మనం లిమిట్ అప్లై చేస్తే 0/0, ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ రానంత వరకు అప్లై చేయాలి. ఇప్పుడు కూడా లిమిట్ అప్లై చేయండి, టీ ప్లస్ ఇన్ఫినిటీ, ఈ పవర్ ఇన్ఫినిటీ అంటే ఇన్ఫినిటీయే, ఇది కూడా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వస్తుంది. సో దీనికి కూడా మనం ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తాం. లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ, 2tకి 2, ఈ పవర్ 3tకి అగైన్ ఈ పవర్ 3t, మళ్ళీ 3t చేస్తే 3 వస్తుంది. ఇప్పుడు లిమిట్ అప్లై చేయండి, 2/9 పక్కన రాస్తున్నాను, 1/e పవర్ ఇన్ఫినిటీ అంటే 1/ఇన్ఫినిటీ అవుతుంది. టోటల్ 0 అనేది ఫైనైట్ వాల్యూ వస్తే మనకి ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ అవుతుంది. డెఫినేషన్లో మీకు చెప్పాను. ఒకవేళ ఇన్ఫైనైట్ వాల్యూ వస్తే ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ అవ్వదు. సో ఫైనైట్ వాల్యూ 0 మనకు తెలుసు కాబట్టి దిస్ ఈజ్ ఫైనైట్ వాల్యూ, అది ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ అవుతుంది. ఈ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ అయితేనే మనకు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్స్ అనే ఫంక్షన్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం అది చేద్దాం. దేర్ఫోర్ f of t is of exponential order 3. Next problem 5. Fifth problem, show that the function f of t equal to t cube is of exponential order and find its Laplace transforms అంటే మీరేం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఆర్డర్ ఏమి ఇలా వాడు మనల్ని ప్రూవ్ చేయమంటున్నాడు. సొల్యూషను గివెన్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు టీ క్యూబ్, లిమిట్ t టెన్స్ టు ఇన్ఫినిటీ, ఈ పవర్ మైనస్
ఎస్టీ ఇక్కడ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎస్టీ ఎఫ్ ఆఫ్ టీ అంటే టీ క్యూబ్ అంటే దిస్ ఈజ్ ఈక్వల్ లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ టీ క్యూబ్ బై ఈ పవర్ ఎస్టీ. ఇది కూడా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ అవుతుంది. అవుతున్నప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తాం. ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే ఏం జరుగుతుందంటే లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ డిఫరెన్సియేషను 3t² ఈ పవర్ ఎస్టీకి ఈ పవర్ ఎస్టీఏ మళ్ళీ ఎస్టీ చేస్తే ఎస్ అవుతుంది. ఇది కూడా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీయే. మళ్ళీ దీనికి ఏం చేస్తున్నాం లిమిట్ టీ టెన్స్ టు ఇన్ఫినిటీ t² 2t అంటే 6t ఈ పవర్ ఎస్టీకి ఈ పవర్ ఎస్టీఏ మళ్ళీ ఎస్ వచ్చింది. ఎస్ బ్రాకెట్లో రాసుకోండి. ఇది కూడా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీయే. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు ఇక్కడ మనం ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసాం. ఎల్ హాస్పిటల్ రూల్. అలాగే ఇక్కడ కూడా ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసాం. అగైన్ ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే 6tకి 6 అవుతుంది. ఇక్కడ ఎస్ ఇంటూ s² ఈ పవర్ ఎస్టీకి ఈ పవర్ ఎస్ఏ మళ్ళీ ఎస్ అవుతుంది బ్రాకెట్లో. ఇప్పుడు ఎల్ హాస్పిటల్ రూల్లో ఈసారి లిమిట్ అప్లై చేయండి. 6 ఈ పవర్ ఇన్ఫినిటీ ఎస్ క్యూబ్ ఉన్నా క్యూబ్ రాయిపోయినా పర్వాలే, ఒకవేళ రాసుకున్నా ఈక్వల్ టు 0 అంటే ఏ ఫైనట్ వాల్యూ. ఫైనట్ వాల్యూ వస్తుంది కాబట్టి మనకేమవుతుంది దిస్ ఈజ్ ఏ exponential order. Therefore, f of t equal to t cube is of exponential order. Therefore, its Laplace transforms exists. Its Laplace transforms exist అవుతుంది. అంటే L of f of t తీసుకుంటున్నాను నేను. L of f of t equal to L of t cube equal to integral 0 to infinity e power minus st ఫార్ములాలో మైనస్ st t cube dt ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తున్న t cube 0 to infinity e power minus st dt minus integral 0 to infinity d by dt of t cube integral e power minus st dt bracket close dt t cube e power minus st by minus s limits 0 to infinity integral 0 to infinity t cube की 3t² integral ఇక్కడ e power minus st by minus s dt. ఇది టోటల్గా 0 ఈ పవర్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ 0. సో మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 1/s బయట రాసుకుంటున్నా, 3/s బయట రాసుకుంటున్నా. మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తున్నా. t² పక్కన రాస్తే ఈ పవర్ 0 to infinity ఈ పవర్ మైనస్ st dt మైనస్ ఇంటిగ్రల్ 0 to infinity బ్రాకెట్ d by dt ఆఫ్ t² ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ st dt బ్రాకెట్ క్లోజ్ dt టోటల్ బ్రాకెట్ 3/s ఈ పవర్ మైనస్ st బై మైనస్ s లిమిట్స్ 0 to infinity టోటల్ బ్రాకెట్. ఇక్కడ వచ్చేసరికి 0 to infinity దీనికి 2t వస్తుంది. ఈ పవర్ మైనస్ st బై మైనస్ s dt అవుతుంది. ఇంతవరకు టోటల్ బ్రాకెట్. ఇది కూడా 0. ఈ లిమిట్ అప్లై చేస్తే 0 అవుతుంది. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ 3/s ఈ పార్ట్ మొత్తం 0 ప్లస్ ఇక్కడ 2/s ఇంటిగ్రల్ 0 to infinity t ఇంటూ ఈ పవర్ మైనస్ st dt మళ్ళీ 2 into 3 6/s² పక్కన పెడదాం. దీని వరకు లిమిట్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ తీసుకుంటున్నా. t 0 to infinity ఈ పవర్ మైనస్ st dt మైనస్ 0 to infinity బ్రాకెట్ d by dt ఆఫ్ t ఇంటిగ్రల్ ఈ పవర్ మైనస్ st dt బ్రాకెట్ క్లోజ్ dt టోటల్ బ్రాకెట్. 6/s² పక్కన పెడితే దీని t ఈ పవర్ మైనస్ t బై మైనస్ s లిమిట్స్ 0 to infinity మైనస్ 0 to infinity వాల్యూ 1 ఈ పవర్ మైనస్ st బై మైనస్ s dt. ఈ 0 6/s² ఈ పార్ట్ మొత్తం 0 ఇంకా నేను రాయట్లేదు. 1/s ఈ పవర్ మైనస్ st బై మైనస్ s 0 to infinity. ఇక్కడ 6/s² దీనికి ఇంటూ మైనస్ 1/s² ఇక్కడ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ ఈ పవర్ 0 6/s⁴ ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ 0 ఇక్కడ మైనస్ వచ్చింది 6/s⁴. జనరల్గా దీనికి వచ్చిన ఆన్సర్ ఇది. కానీ L of t cube బై ఫార్ములా మనం రాసుకుంటే 3 factorial బై s⁴ 3 + 1
అంటే 6/s⁴ డైరెక్ట్గా వచ్చింది ఆన్సర్. కానీ మనం ఎగ్జామ్లో ఇది ఫార్ములా మనకు తెలుసని 1 వర్డ్ ఆన్సర్లో రాస్తే మనకు మార్క్స్ పడవు. ఇది ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్ని ప్రూవ్ చేసి దాని నుంచి మనం కనుక్కోమన్నాడు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఇట్లాగే చేయాల్సిందే. నెంబర్ 6 ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయాల్సిందే. ప్రూవ్ దట్ ది లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e⁻t³ does not exist. Solution: let f of t equal to e⁻t³. దీనికి ఏం తీసుకోవాలి? లిమిట్ t tends to infinity e⁻−st f of t. అంటే లిమిట్ t tends to infinity f of t ప్లేస్లో t³ e⁻−st డినామినేటర్ తీసుకొస్తున్నా. ఇది కూడా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ. అప్లై ఎల్ హాస్పిటల్ రూల్. అంటే అర్థం ఏంటి? డిఫరెన్సియేషన్ చేస్తున్నా 3t² e⁻t³ ఫార్ములా e⁻t³ e⁻−st న్యూమరేటర్లో ఉంచుదాం. ఇక్కడ న్యూమరేటర్లో ఉంచి ఏం చేద్దాం అంటే లిమిట్ అప్లై చేస్తున్నా t ప్లేస్లో e⁻∞ ఎన్నున్నా కూడా ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇన్ఫైనైట్ వాల్యూ మనకు వచ్చింది. ఇన్ఫైనైట్ వాల్యూ అనేది ఫైనైట్ కాదు కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్. అంటే దేర్ఫోర్ f of t equal to e⁻t³ ఈజ్ నాట్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఆర్డర్. Therefore its Laplace transform does not exist. లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. నెక్స్ట్ ప్రాబ్లం, షో దట్ L of 1/√π into t equal to 1/√s. నేను ఆల్రెడీ మీకు ఈ ప్రాపర్టీని ఇంతకుముందు వీడియోలో చెప్పాను. అక్కడ ఆన్సర్ వచ్చినప్పుడు ఇంకో చోట వస్తుంది, దీనికి ఆన్సర్ రాస్తా అని చెప్పాను. వాడు ఏమి ఇచ్చాడు? L of 1/√π into t. బై లీనియారిటీ ప్రాపర్టీ 1/√π బయట రాసుకుంటున్నా, L of 1/√t. నెక్స్ట్ పేజ్లో క్లియర్గా రాస్తా చూడండి. అంటే L of 1/√πt ఈక్వల్ టు 1/√π ఇంటూ L of 1/√t. ఈ రూట్ టీ న్యూమరేటర్ తీసుకొస్తే ఏం జరుగుతుంది? L of ఇది 1/t⁻1/2 కదా, న్యూమరేటర్కి వస్తే L of t⁻−1/2. మీకు నిన్న కొన్ని ప్రాపర్టీస్లో L of t⁻n ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్ బై s⁻n+1. n ఫ్యాక్టోరియల్ అంటే గామా ఆఫ్ n+1, గామా ఆఫ్ n+1 బై s⁻n+1. ఈ మూడు ఈక్వలెంట్ నేను ప్రూవ్ చేశాను. నేను గామా ఆఫ్ n+1 ఇక్కడ t⁻n ఉంటే అంత, అంటే t⁻−1/2 కాబట్టి 1/√π గామా ఆఫ్ -1/2 + 1/s⁻−2+1 1/√π. ఇక్కడ మిగిలేది +1/2 మిగులుతుంది, ఇక్కడ s⁻1/2 గామా ఆఫ్ రూట్ పై. గామా ఆఫ్ 1/2 అంటే రూట్ పై వాల్యూ బై s⁻1/2. రూట్ పై క్యాన్సిల్, s⁻1/2 అంటే √s. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంతవరకు జాగ్రత్తగా ఫాలో అవ్వండి.